హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే హైదరాబాద్లో ఉన్న శిల్పారామం చూడడానికి వచ్చేసాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శిల్పారామంలోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ ఇందిరా మహిళా శక్తి బజార్ అని ఒక బోర్డు అయితే కనిపించింది. ఏంటా అని ఫస్ట్ ఇందులోకి ఎంటర్ అవుదామని ఎంటర్ అయ్యాను. ఏమైనా ఎంట్రీ ఫీజు ఉందేమో అనుకున్నాను. ఎలాంటి ఎంట్రీ ఫీజు అనేది లేదు. ఫస్ట్ ఇక్కడ ఇందిరమ్మ గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి మహిళలకి ఉపాధి కల్పించాలి అని ఇందిరమ్మ మహిళా శక్తి బజార్ అని ఒక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఇందులో అన్ని 95% అన్ని ఉమెన్ స్టాల్సే ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాండ్లూమ్స్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కిడ్స్కి ప్లే స్టేషన్స్ అండ్ కిడ్స్ టాయ్స్ అండ్ బిల్డింగ్ అయితే చాలా పెద్దగా ఉంది. అండ్ ఫుడ్ ఐటమ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అసలు ఆ స్టాల్స్ వచ్చేసి అన్నీ ఉమెన్స్వే. శారీస్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ అండ్ హ్యాండ్మేడ్ ధూప్ స్టిక్స్ అని అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాండ్మేడ్ ఐటమ్స్ అండ్ పాట్స్, అవన్నీ హ్యాండ్మేడ్ అనమాట. చేత్తో అక్కడికక్కడ చేసి కూడా ఇస్తున్నారనమాట. అండ్ ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి మనకి ఫెస్టివల్స్ వస్తే మనం పిండి వంటలు చేసుకుంటాం కదా, అప్పాలని, జంతికలని, జున్నని, పూతరేకులని, అసలు డిఫరెంట్ ఐటమ్స్, చకోడీలని, మిక్స్చర్స్, ఇంకా దొరకని ఐటమ్ అంటూ లేదు. గ్రౌండ్ అయితే చాలా పెద్దదనమాట. సో అన్నీ ఉమెన్ స్టాల్సే అనమాట. నాకు చూడంగానే చాలా బాగా అనిపించింది. సో మన మహిళలు ఎందులో కూడా తక్కువ కాదనమాట. ఇందిరా మహిళా శక్తి బజార్ అనేది కవర్ చేసుకొని ఇంకా చిన్నగా శిల్పారామంలోకి అయితే ఎంటర్ అయిపోయాను. సో శిల్పారామం వచ్చేసి మనకి హైదరాబాద్లో ఒక ఫేమస్ మినీ టూరిస్ట్ స్పాట్ అనమాట. ఇది వచ్చేసి మనకి మాదాపూర్లో హైటెక్ సిటీకి దగ్గరలో ఉంది. అండ్ టైమింగ్స్ వచ్చేసి 10:30 AM నుంచి 8 PM వరకు ఉంటుంది. అండ్ టికెట్ కౌంటర్స్ అయితే మనకి 2 ఉంటాయన్నమాట. రైట్ సైడ్ వచ్చేసి ఏంటంటే మనం హ్యాండ్ క్యాష్ అంటే క్యాష్తో టికెట్ అనేది పర్చేస్ చేసుకోవాలి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంకొక కౌంటర్ ఉంటుందన్నమాట. అక్కడ మనం యూపీఐ పేమెంట్స్ ద్వారా మనం టికెట్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ బయట కూడా ఒక స్కానర్ అయితే పెట్టారు, దాని నుంచి కూడా మనం స్కాన్ చేసుకోవచ్చు. సో శిల్పారామం వచ్చేసి మనకు ఒక మంచి విలేజ్ ఎన్విరాన్మెంట్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అలా ఇంకా బయట ఫోటో అనేది దిగేసి ఇంకా లోపలికైతే ఎంటర్ అయ్యాను. ఎంట్రన్స్‌లో మనకి దేవుడి దర్శనంతో మనకి ఎంట్రన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడి నుంచి ఇక షాపింగ్ ఏరియా మొత్తం ఉంటుంది. ఇక్కడ మెహందీ పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. సో పిలుస్తూ ఉంటారు మెహందీ పెట్టించుకోండి అని. మంచి రీజనబుల్ ప్రైస్‌లోనే పెడతారు. ఇక మొత్తం వచ్చేసి షాపింగ్ ఏరియా గ్రౌండ్ అయితే చాలా పెద్దది. అస్సలు ఇక్కడ మీకు ఎక్కడ దొరకని ఐటమ్స్ మనకి శిల్పారామంలో ఉంటాయన్నమాట. హ్యాండీక్రాఫ్ట్స్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. మన ఇండియాలో అన్ని స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టుకుంటారు. లైక్ మట్టి బొమ్మలు, చీరలు, క్రాఫ్ట్స్. సో ఇది మనది ఒక గ్రామీణ జీవన విధానాన్ని చూపించే ఒక మ్యూజియం లాంటిది. సో కిడ్స్‌కి అయితే ప్లే ఏరియా ఉంటుంది. కల్చరల్ యాక్టివిటీస్ అనేవి ఎప్పుడూ జరుగుతూ ఉంటాయన్నమాట. సో డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి. శిల్పకళా వేదిక కూడా ఉంటుందన్నమాట. సో మన ఇండియాలో అన్ని స్టేట్స్‌లలో ఉండే లైక్ నృత్య ప్రదర్శనలు అలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. సో శిల్పారామంలో ఎటు చూసినా మనకి గ్రీనరీ, చిన్న హిల్స్, వాటర్ ఫాల్స్, న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇట్స్ ఎ ఫుల్ ఆఫ్ పీస్‌ఫుల్ ప్లేస్ అనమాట. అండ్ మనకి షాపింగ్ ఐటమ్స్‌లో కూడా అన్ని స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ హ్యాండ్లూమ్స్ అనేది అమ్ముతూ ఉంటారు.
ఒక్కొక్క స్టేట్‌కి ఒక్కొక్కటి ఉంటది కదా! కంచి, ధర్మవరం అని, పోచంపల్లి, ఇక్కత్ అని అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ అనమాట. ఇక్కడ ఆర్ట్ పెయింటింగ్స్ కూడా ఏస్తారు. అంటే మనిషి ఎలా ఉన్నాడో అలా వాళ్ళ ఇమేజ్ అనేది డ్రా చేయడం. సో, అదైతే నాకు చాలా నచ్చింది. ఇంకా అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఒడిస్సా వాళ్ళు నాట్య ప్రదర్శన ఇస్తున్నారు. చూసేయండి మీరు కూడా ఈ వీడియోలో. డాన్స్ అయితే చాలా చేశారు. అందరూ వాళ్ళతో ఒక ఫోటోస్ దిగుతుంటే నేను కూడా దిగేసాననమాట. ఇంకా నాకు ఈ పెయింటింగ్ అయితే నచ్చింది. ఇంకా శిల్పారామంలో మెయిన్‌గా వచ్చేసి నైట్ వ్యూ అనమాట. సో, నైట్ వ్యూ అయితే చాలా చాలా బావుంది. విజిటింగ్‌కి బెస్ట్ ప్లేస్ ఏంటి అంటే ఈవినింగ్ అనమాట 5:30కి అట్లా ఫ్యామిలీస్, కపుల్స్, ఫ్రెండ్స్‌తో వచ్చి హ్యాపీగా మనం ఈ ఎన్విరాన్మెంట్‌ని, ఈ గ్రీనరీని ఎంజాయ్ చేయవచ్చు. ఎవ్రీ ఇయర్ ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా అనేది ఒక ఈవెంట్స్ లాగా కండక్ట్ చేస్తారనమాట. ఇక్కడ ఫోటోగ్రఫీ, రీల్స్ చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మనకున్న స్ట్రెస్ గానీ, స్ట్రెయిన్ గానీ మొత్తం మనం ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ చూడంగాల్నే మనకి మైండ్ అంతా చాలా పీస్‌ఫుల్‌గా అయిపోతుంది. అలా చూసుకుంటూ ముందుకెళ్తుంటే ఇంకా కళావేదిక దగ్గర వీణ సౌండ్ వినిపించంగానే అక్కడికి వెళ్ళిపోయాననమాట నేను. చాలా ప్లే చేశారు కదా! వీణ అయితే నాకు చాలా నచ్చింది.
ఇంకా ఇక్కడ నుంచి అంతా చూసుకుంటూ, నడుచుకుంటూ వెళ్తున్నాననమాట. సో, గ్రౌండ్ అయితే చాలా పెద్దది. నేనైతే నడవలేక నడుస్తున్నాను. సో, కంఫర్ట్‌గా ఉండాలి అంటే మనం షూస్ అనేది వేసుకుంటే కంఫర్ట్‌గా మనం మొత్తం తిరిగి చూడొచ్చు శిల్పారామం గ్రౌండ్ మొత్తం. ఇంకా నార్మల్ శాండిల్స్ కానీ, హీల్స్ కానీ వేసుకుంటే అస్సలు మనం నడవలేమనమాట. సో, నైట్ వ్యూ అనమాట. చాలా చాలా బావుంది. నైట్ వ్యూ ఫోటోగ్రఫీస్‌కి గానీ, ఈ డిస్కో లైట్స్ కానీ, గ్రీనరీ కానీ, ఇక్కడ శిల్పారామంలో ఆహ్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. సో, ఎవ్రీ ఇయర్ క్రాఫ్ట్ మేళా అనేది ఆల్ ఇండియా లెవెల్‌లో జరుగుతుంది. సో, ఈ లైట్నింగ్స్ అంతా చాలా బావుంటుందన్నమాట నైట్. సో, పెద్ద పెద్ద వాటర్ ఫాల్సు, సో, ఫోటోగ్రఫీకి బెస్ట్ ప్లేస్ అనమాట ఫోటో షూట్ చేసుకోవడానికి. అండ్ ఈ విలేజ్ సెట్టింగ్స్, సో, మరెక్కడ మనం చూడలేము. ఓన్లీ శిల్పారామంలోనే చూడగలమనమాట. అండ్ వాష్‌రూమ్స్ ఉంటాయి. వాటర్ అవైలబిలిటీ ఉంది. లోపల ఫుడ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఆహ్, చాలా బావుంటుంది. విలేజెస్‌లో మనకి హౌసెస్ ఎలా ఉంటాయి, అవన్నీ ఇక్కడ మనం చూడొచ్చు శిల్పారామంలో. అండ్ ఇక్కడ ర్యాబిట్స్ ఉన్నాయన్నమాట. సో, నైట్ టైమ్ గదా! 2, 3 మాత్రమే ఉన్నాయన్నమాట. సో, అన్నీ లోపల దాక్కున్నాయి. సో, బయట ఫుడ్ అయితే వేయకూడదు అని బోర్డ్ పెట్టింది ఇక్కడ. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాననమాట. సో, ఇంక ఇక్కడి నుంచి మనకి ఆహ్, బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అండ్ ఫౌంటైన్స్, ఇదొచ్చేసి ఈ బుద్ధ విగ్రహాస్ అన్నీ మనకి న్యాచురల్ అనమాట. ఎలాంటి పెయింటింగ్ గానీ ఏమీ వేయలేదనమాట. సో, వాటర్ టు బొ రె 2 సైడ్‌లు కూడా వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. సో, ఫోటోగ్రఫీకి బావుంది. అందరూ ఫోటోస్ దిగుతున్నారు. ఇంక నేను కూడా ఫోటోస్ దిగాననమాట. ఇక్కడ నేనొక చిన్న వీడియో తీసుకున్నాను. హలో! హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు ఆయిషాస్ టాక్స్ అని ఒక చిన్న వీడియో తీసుకున్నాను. ఇక అలా నడుచుకుంటూ వెళ్తుంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టాట్యూస్ ఉన్నాయన్నమాట. ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే ఇంక పార్క్ కనిపించింది. సో, అక్కడ ఉయ్యాల చూడంగానే ఊగుదామని వెళ్తుంటే అక్కడ వాచ్‌మెన్ వచ్చేసి అది ఓన్లీ కిడ్స్‌కి మాత్రమే, పెద్దవాళ్ళు కూర్చోకూడదు అని అన్నాడు. ఇంకా కిడ్స్‌కి అయితే మంచి ప్లేయింగ్ గ్రౌండ్. ఈ పార్క్‌లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ ఉన్నాయి. ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది కిడ్స్‌కి. బాగా ఆడుకోవచ్చనమాట. ఇంకా అలా కొంచెం ముందుకెళ్తే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడి నుంచి శ్రీకృష్ణ లీలలు దర్శనం చేసుకునే ఏరియా అనమాట. ఇందులోకి ఎంటర్ అవుతున్నాము. సో, ఈ ప్లేస్ వచ్చేసి హైలైట్ అనమాట. మొత్తం శిల్పారామంలో ఈ ప్లేస్ హైలైట్. చాలా అంటే చాలా బాగుంది. సో, ఇందులోంచి అలా ఎంటర్ అవుతున్నాము. సో, చూసారా ఆ గ్రీనరీ, ఆ గ్రీన్ లైట్స్ అండ్ ఫోటోగ్రఫీ, సో, చాలా అద్భుతంగా ఉంది. చాలా అంటే చాలా బావుందనమాట. ఇక్కడ బుద్ధ స్టాట్యూ గూడా ఉంది. అండ్ ఇక్కడ గోపికలు స్నానం చేస్తుంటే శ్రీకృష్ణుడు వాళ్ళ రవికలనేవి ఎలా అపహరించాడు. వాళ్ళని శ్రీకృష్ణుడిని గోపికలు బతిమలాడుతున్నాడు. మా రవికలు మాకివ్వండి అని. అదంతా ఒక ఇలా విగ్రహాల రూపంలో శిల్పాల్లాగా చెక్కి మనకి ఎంతో అందంగా చూపిచ్చారనమాట. సో, ఈ కృష్ణాడి ఏరియా మొత్తం ఇవే ఉన్నాయన్నమాట శిల్పాలు. బావుంది ఈ ప్లేస్. చాలా అంటే చాలా. అండ్ ఈ ఈ వ్యూ కూడా చాలా బావుంది. కృష్ణుడు అండ్ రాధ పైన ఉయ్యాలూగుతున్నట్టు. అండ్ ఇక్కడ ఈ
రాధాకృష్ణ రాధాకృష్ణుడి విగ్రహం అనేది దర్శనం చాలా అంటే చాలా బాగుంది. అలా వాటర్ ఫాల్స్‌లో వాళ్ళ మీద వాటర్ పడుతూ అండ్ ఇక్కడి నుంచి మనకి విలేజ్ టైప్ హౌసెస్ ఓల్డెన్ డేస్‌లో ఫార్మర్స్ హౌసెస్ అండ్ మన ఓల్డెన్ డేస్ ట్రెడిషనల్ ఎలా ఉంటది అండ్ కుకింగ్ ఐటెమ్స్ కానీ అండ్ ఓల్డెన్ డేస్ యొక్క లైఫ్ స్టైల్స్ వాళ్ళ యొక్క విధానం శిల్పాల్లాగా చెక్కి మనకి ఎంతో అందంగా చూపిచ్చారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇవన్నీ మనకి తప్పకుండా పిల్లలకి చూపించాలి. ఇక్కడ స్టాట్యూస్ ఉన్నాయన్నమాట. ఆ స్టాట్యూస్‌లో మనం ఫేస్ అనేది పెట్టి మనం ఫోటోస్ దిగొచ్చు. చాలా అంటే చాలా చాలా బాగా చూపిచ్చారనమాట. మన ఓల్డెన్ డేస్‌ది మన ఓల్డెన్ డేస్ లైఫ్ స్టైల్, విలేజెస్, హౌసెస్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్స్, వాళ్ళు చేసే పనులు. ఇక్కడ ఈ స్టాట్యూస్‌లో నేను కూడా ఇంకా అట్లా ఫోటోస్ దిగేసాననమాట నా ఫేస్ పెట్టేసి. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తుంటే రాజస్థానీ పప్పెట్ హౌస్ అని ఉంది. ఇక్కడ ఒక 20 రూపీస్ పెడితే చాలు మనకి షో ఏసేస్తాడనమాట.
వాట్ ఏ బ్యూటిఫుల్ సీనరీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో నైట్ వ్యూ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. సో చూడండి మధ్యలో వాటర్ ఫాల్ అండ్ ఫోటోగ్రఫీకి ద బెస్ట్ అంటే ద బెస్ట్ ప్లేస్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు నేను నిజంగానే శిల్పారామంకి వచ్చానా అనిపించింది ఈ నైట్ వ్యూ చూసి. నడిచి, నడిచి కాళ్ళు నొప్పేసాయనమాట శిల్పారామం గ్రౌండ్ మొత్తం. ఇక లాస్ట్‌లో షాపింగ్ చేసేసాననమాట. సో, అంతా తిరిగి షాపింగ్ చేయకపోతే అస్సలింక మనసైతే ఒప్పుకోదు. సో, ఇయర్ రింగ్స్ అండ్ ఒక నెక్ చైన్ అనేది తీసుకున్నాను. బార్గెయిన్ చేస్తే మనకి చాలా తక్కువలో వస్తాయన్నమాట.